పిల్లలకి తన లోపల ప్రపంచంలో మనలో బ్రహ్మాండంలో ఉండే దేవతలను మనలో ఉండే భావన ఈ భావన ఎందుకుంది బాగా పైకి ఉంది ఈ భావని శక్తి చేసి దానిలో పైకి తెచ్చుకోవడం అనేది అవసరమైన భావన పైకి లేవటమే బ్రహ్మంగారు వాళ్ళ తల్లి ఉపదేశం చేశారు మీకు తల్లి ఉపదేశం చేశారు అమ్మగారు కూడా మాకు మార్గదర్శనం చేశారు. ఆయన భక్తులు అమ్మగారి శిష్యుడు అందులో ఈరోజు గారు ఆయన ఈరోజు గారు అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో వాళ్ళు అక్కడ గుమ్మసంగా చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం నిబంధనగా చేశాడు. గురు దత్తాత్రేయ ఆశ్రమానికి మరి కొప్పరోకాయి ఏం చేసి ఉన్నటువంటి నెల్లూరు జిల్లా సంఘం దగ్గర శ్రీ రాజరాజేశ్వరి ఆశ్రమ పీఠాధిపతులు రాజరాజేశ్వరానంద స్వాముల వారు మన మంగళగిరి కొప్పరోకాలని 9వ లైన్లో వేచేసి ఉన్న దత్తాత్రేయ ఆశ్రమానికి వేచేసి వచ్చాడు. వాళ్ళు రావడంతో మా యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తాదులంతా ఆనందంగా వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరి ఇటు వారు అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాము. వారికి మరి చిరు సత్కారం చేయటకు అనుమతి తీసుకొని మేము ఈ సత్కారాన్ని చేయబోతున్నాం అనుకుంటున్నాం. మంగళగిరి శ్రీ గురు దత్తాత్రేయ ఆశ్రమానికి వేంచేసిన శ్రీ 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 నెల్లూరు జిల్లా సంఘం దగ్గర రాజరాజేశ్వరి ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి రాజరాజేశ్వరానంద స్వాముల వారు వచ్చేసిన సందర్భంగా ఏదో 4 మాటలు చెప్పుకోవాలనేటువంటి కుతూహలంతో మరి తాత్పర్యం చెప్పుకుంటున్నాం. ఒక శ్లోకంతో భాగవతంలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని తెలియజేసి మందారమకరంద మాధుర్యమునవేము మధుపమ్ము గోవునే మగనములకు నిర్మల మందాకిని వీచిగలదు రాయం చనునే తరంగినులకు లలిత రసాసన పల్లవ కాదియై చొక్కు కోయల చేరునే కుటజములకు పుణ్యేంద్రు చంద్రికా సురిత చకోరకం బరగునే సాంద్రిని హారములకు అబ్బుజోదర దివ్య పాదాల వింద చిత్తనామృత పాన విశేషమత్త చిత్తంబు ఇతరము చేరనేట్టు వినుత గుణశీల మాటలు వేయునీల. మందార మకరంద మాధుర్యం. మందార మక కాషాయ వర్ణం. అలాంటి కాషాయ వర్ణము ధరించినటువంటి మహానుభావులందరూ కూడా మరి ఈ యొక్క జ్ఞానం అనేటువంటి
నిప్పు కూడా వెలుగుతున్నటువంటి జ్యోతి కూడా కాషాయం. మరి అలాంటి కాషాయము సత్వయ గుణానికి ప్రతీకగా, అదే కాషాయము నిప్పుగా కూడా రంగుగా కనపడుతుంది. కానీ అది సద్వినియోగాన్ని వినియోగించుకుంటే మనకు కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అట్లాగే కోయల చేరుని కుటజములకు లేత లేత చిగుళ్ళు తిని కేరింతలు కొడుతూ కోవెల చక్కటి గానం చేస్తూ ఉంటుంది. అలాంటి మహానుభావులు చక్కటి ఆనందాన్ని పొందుతూ కోయల ఏ విధంగా ఆ గానాన్ని చేస్తుంటుందో అటువంటి అనుభూతి పొందుతూ అదే ఉంటారు. అలాగే కోవెలు కూడా లేత లేత చిగుళ్ళే తింటూ కానీ ముళ్ళ పొదలలో ఉన్న బంక జోలికి వెళ్ళదు. స్వర్ణ నది యందు విహరించు రాజహంస స్వర్ణ నది ఎందే వికసిస్తుంది కానీ బొట్ట నీళ్ళు నిండిన కాలువల జోలికి వెళ్ళదు. అట్లాగే మరి మనసు మబ్బు కట్టినటువంటి అటువంటి స్టోరీ కూడా వెళ్ళదని మనకు మహాత్ములందరూ కూడా అలాంటి తత్వాన్నే పొందుతారు. ఉదయించు సూర్యుడు మరి ఏ విధంగా మళ్ళీ అస్తమిస్తూ ఉన్నాడో ఆ అస్తమించే టైంలో కనిపడేటువంటి యొక్క ఈ కాషాయ వర్ణ కిరణాలను ఆస్వాదిస్తుంది కానీ ఆ చకోరపక్షి అన్యమైనటువంటి విషయాల జోలికి వెళ్ళదని మనకు తెలుస్తుంది. అలాగే శ్రీమన్నారాయణమూర్తి పాదకుడు అటువంటి తత్వానంలోనే ఉంటాడు కానీ నిమగ్నమై అన్యమైనటువంటి విషయాలకు వెళ్ళడని మనకు ఈ శ్లోకంగా అర్థమవుతుంది. అలాంటి మహానుభావుడే మాకు కూడా తటస్థిస్తూ వారితో మాకు ఆధ్యాత్మిక సంబంధాలు నిలబడాలని కోరుకుంటూ వారు మా ఆశ్రమానికి వచ్చినందుకు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ జయ గురుదత్త, జయ జయ గురుదత్త. ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మన శ్రీ గురుదత్తాత్రేయ ఆశ్రమం ముందు నెల్లూరు వాస్తవ్యులు సంఘం దగ్గర నుంచి పరాత్పర యోగేశ్వరులు రాజరాజేశ్వరి పీఠ సాంప్రదాయ ఉపాసకులైనటువంటి పూజ్యులు వారు ఇక్కడికి ఇచ్చేసినందుకు ఎంతో గొప్పగా మేము భావిస్తూ మాకు గొప్పగా ఒక స్వామీజీ ఆశ్రమానికి వచ్చినందుకు ఇక్కడ ఈ పరంపర, ఈ ఆశ్రమంలో ఈ దత్తపీఠ పరంపర మూలంగా దత్తాత్రేయ స్వామి అయిన ఆ నుంచి అవధూత పరంపరగా వచ్చినటువంటి దత్తాత్రేయ సమారంభ దత్త రామావధూత మధ్యమ సదానంద స్వామి నాగమాంబ పర్యంత వందే గురు పరంపర అనే ఒక శ్లోకము ఈ దత్తపీఠ పరంగా గుర్తున్నంత వరకు అందినది. దత్తాత్రేయుల వారు అత్రి మహాముని అనసూయ యొక్క సంతానంగా మనకు తెలుస్తున్నది. అక్కడ నుంచి ఉదోట లింగావధూత, దత్త రామావధూత, సదానంద స్వామి అవధూత, నాగమాంబ అవధూత, ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పీఠానికి శ్రీ సుబోధానంద దత్త అను నేను ఆ గురు పరంపరలో వారి అనుగ్రహంగా ఈ ఆశ్రమాన్ని వారి ఆదేశానుసారంగా నడిపిస్తున్నాము. అట్టి ఈ ఆశ్రమం ముందు ఈ మంగళగిరి పుణ్యక్షేత్రంలో వెలసి ఉన్నటువంటి ఈ దత్తపీఠానికి ఈ యొక్క రాజరాజేశ్వరి ఉపాసక పీఠాధిపతులైనటువంటి ఈ పరమాత్మ యోగేశ్వరుల వారు రానుకుంటూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి దివ్యమైనటువంటి మనకు బ్రహ్మ విద్యా జ్ఞానానంతా సంపూర్ణంగా ఆ గురు పరంపర నుంచి దత్తపీఠము, అంతకుముందు దక్షిణామూర్తి అనగా శివుడే, ఆ శివకేశవులే త్రిమూర్తి అవతారంగా వచ్చినటువంటి దత్తావతారం. వారు చెప్పితేనే ఈ జ్ఞానం అంతా మనకు తెలియబడింది. మూలము వారికి తెలుసు కనుక మనకందరికీ ఆ పరంపరను తెలియజేశారు. యుగాల నుంచి కూడా ఆ పరంపరలోనే మనమందరము ధన్యులమై ముక్తి పదాన్ని పొంది నడుచుకుంటూ అట్టి పరంపరలో ఆరిపోయినటువంటి పరమాత్మైనటువంటి నెల్లూరు సంఘం ఆశ్రమ వాసుల పీఠాధిపతులైనటువంటి వారికి మరొకసారి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పరంపర ఒక్కటే ఈ భూమిని మానవ జాతిని శాంతియుతంగా ఉంచుతుంది, మరొకటి సాధ్యపడుతూ సమస్తము కూడా బ్రహ్మార్పణమై ఉన్నది. అనగా ఈ ఆత్మలన్నీ
ఆ పరతత్వానికే సంబంధం ఉన్నాయి కనుక అట్టి పరమాత్మే మనలో ఉండి మనను నడిపిస్తున్నాడు అన్నది ఈ బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానము. అట్టి బ్రహ్మజ్ఞాన పరంపరలో సాగుతున్నటువంటి ఈ యొక్క విద్యను ఉపాసన ద్వారా, యోగము ద్వారా, భక్తి జ్ఞానాల మార్గాల ద్వారా ఎందరో ఆచరించారు. ఏది ఆచరించినా గమ్యము ఆ పరమాత్మను చేరుకుంటే, కర్మయోగమైన, భక్తి యోగమైన, జ్ఞానయోగమైన అన్నిటికూ గమ్యస్థానము పరమాత్మయే గమ్యస్థానం. అందరూ అటువంటి ఏకాగ్రత స్థితి పొంది మనం అందరము ధన్యులమవడానికి, లోక కళ్యాణంగా ఇతరులు కూడా వారికి ఆయురారోగ్య భాగ్యాలు కలిగి ఈ పరమాత్మ జ్ఞానం కలగాలని మనమందరము ఈ ప్రయాణంలో ఉన్నాము. అట్టి ప్రయాణంలో ఉన్నటువంటి ఈ పరమాత్మ యోగేశ్వరుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నరసింహస్వామి క్షేత్రమైనటువంటి ఈ పుణ్యస్థలం మహాక్షేత్రంలో ఇక్కడ దత్తపీఠానికి ఈరోజు సందర్శించాలని, మాకు ఆధ్యాత్మికంగా సుపరిచితులు మా దయానంద దత్తస్వామి, గతంలో మేము ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అన్ని జిల్లాలలో కలుసుకున్నాం. ఒకసారి మన ఆశ్రమంకి వచ్చారు. అక్కడ ఉండే ఈ యొక్క తత్వాన్ని, ఈ బ్రహ్మంగారు, వేమన, ఈ దత్తాత్రేయ, ఈ తత్వాన్ని అంతా కూడా ఆయన అక్కడ మన పీఠంలో ఉండేదంతా కూడా చూసి, మా ఇద్దరి యొక్క భావాలు, మేమంతా కూడా గురు పరంపరలో యోగ మార్గంలో ఆ యొక్క ఆత్మతత్వంలో మాకు మనసును కలిసి ఆయన నన్ను గుర్తించడం, నేను ఆయన్ని గుర్తించడం, ఇద్దరం కలిసి మేము చాలా స్నేహంగా ఒకరినొకరు గురుతుల్యంగా గౌరవించుకుంటూ మా ప్రయాణం సాగుతుంది. అయితే నేను ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి ఈ క్షేత్రాన్ని చూడాలా. వాళ్ళ తల్లిగారు నాగమాంబ ఇద్దరు కుమారులకి ఉపదేశం ఇచ్చి గురుకారణం ఇచ్చారు. అట్లా అది అరుదు. ఆమె మహాయోగిని, ఆమె యొక్క కుండలిని సాధనలో నిష్ణాతురాలు. ఆమె యొక్క సమాధిని పెట్టి తల్లే గురువుగా అనేది దుర్లభం, దొరకదు. అట్లా అన్నదమ్ముళ్ళు ఇద్దరు. స్వామివారు కూడా స్వామి సుబోధానంద స్వామివారు ఈ పీఠం ఈ చుట్టుపక్కల అందరు భక్తులకి అనేక రకాలైనటువంటి కళాకారులు, భజన పరులు, ఈ వేదాంతులందరినీ కూడా కలుపుకుంటూ ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ, ఎక్కడికైనా కార్యక్రమాలు జరిగినప్పుడు వెళ్ళి అక్కడ జ్ఞానబోధ చేస్తూ ప్రజల్ని ఆధ్యాత్మిక చింతనలో గడపడం ఎంతో గొప్ప విషయం. వారికి మనమంతా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రజలందరూ, భక్తులందరూ ఈ దత్తాత్రేయ పరంపరలో అత్రి మహాముని కుమారుడు దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ స్వామి 3 తలలు ఉన్నాయి. ఈయనకి ఒక ఆవు మారుంచి, కృష్ణుడి నాడు కూడా ఆవు మారుంచి, అంటే బ్రహ్మంగారు కూడా ఆవులు వేశారు. అట్లా ఇంకా చాలామంది యోగీశ్వరులు మొదట చిన్న వయసులో ఆవులు గాయడం వల్ల వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగి వాళ్ళు గొప్ప సాధనలో ఉన్నత స్థితికి. ఈ గోవుకి అంత ప్రాశస్త్యం ఉంది. చాలామందికి నేను కడప జిల్లాలో చూశాను, చిన్న వయసులో ఏ చదువు లేకుండా ఆవులు మేపుతూ ఉండే వాళ్ళకి అక్కడ ఏదో ఒక సిద్ధి అనేది లభించి వాళ్ళంతా చాలామంది అవరోధులు అవ్వడం, జ్ఞానం, ప్రశ్నలు చెప్పే స్థితికి పోవడం, పరబ్రహ్మ స్థితిలో పోవడం, ఇవన్నీ చాలా జరిగాయి. అట్లే అత్రి అంటే 3 గుణాలు లేని ఆయన, త్రిగుణ రహితుడు అత్రి. అత్రి మహర్షి అంటే త్రిగుణాతీతుడు. ఈ కింద మూలాధార స్వాధిష్టానం బ్రహ్మ, ఈ మణిపూరకం విష్ణు, లక్ష్మీనారాయణుడు, ఈ ఇక్కడ హృదయము, వాయుతత్వం, ఆకాశం, శివతత్వం. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర తత్వాన్ని
నిరంతరం నిశ్వాసాలలో ఆజ్ఞ నుంచి సహస్రారం వైపు మనసుని అంతర్ముఖం చేస్తే ఈ శ్వాస ఓర్గోదని పొందుతుంది పైకి, కింద మూలాధారం నుంచి కట్ అవుతూ మూలబంధనం పోతుంది. ఇంకా ధ్యానం చేస్తే ఉద్యాన బంధనం పోతుంది. ఇంకా ధ్యానం చేస్తే ఖండంలో జలంధర బంధనం పోతుంది. ఈ 3 బంధనాలు పడితే ధ్యానంలో అతను అత్రి మహాముని 3 గుణాలని దాటాడు. అదే ఈశ్వరుడు త్రిపురాంతకుడు. త్రిపురాలు 3 బ్రహ్మాండ. ఈ శ్వాసని పైకే నడిపితే మనసు కూడా పైకే ఉంటే ఆ మనసే చంద్రుడు. అంటే చంద్రుడే మనలో ఉండే మనసు. ఈ మనసే శ్వాస. చంద్రుడు జలతత్వం, ప్రాణశక్తి. ఆ ప్రాణమే మన లక్ష్మీనారాయణ తత్వంలో ఉంది, చంద్ర సహోదరు. అయితే ఎవరైనా యోగులు సాధకులు ఆజ్ఞ నుంచి సహస్రారం వైపు మనసుని అంతర్ముఖం చేసినప్పుడు ఈ శ్వాస కూడా కింద నుంచి ఊర్ధలోకి అత్రి మహామునిలాగా మారిపోతుంది. అట్లా అందరూ ఎవరు సాధన చేసినా అత్రి మహాముని అయిపోతుంది. ఇంకా అలాంటి ఆయనకి ధర్మపత్నిగా ఆమె అనసూయ అంటే అసూయ పైకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ డబ్బు వచ్చేస్తుంది. పొడి డబ్బు అంటే క్షణంలో వెళ్ళిపోతుంది కొందరికి పైకి. ఆ దివ్యమైన ఆ భావన తగులుతానని ఆ మనసు ఏకమై అంతరాత్మలో ప్రబోధం కలగటం పైకి ఉండలి. అప్పుడేమోందండి లోపల లాగేసింది పెరుగు. అప్పుడు ఆ ఉండే వాయువు పైకి ఎక్కుతున్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. అది గర్భం ఉందంట. ఆ ఉండే ఇది వాయువు ఇక్కడ చేస్తాను గర్భం అంతే. అది ఆయన కూడా స్వాధీనంలో పెట్టుకున్నాడు. 3 ఆయన ఆడిస్తున్నాడు. 3 లోకాలు ఆడించేవాడు దత్తాత్రేయుడు. త్రిలోకాలు ఆయనలో ఉండే త్రిలోకాలు. బాహ్యంగా ఎవడు తనలో ఉండే లోకాలు ఆడిస్తే బయట ఉండే 3 లోకాలంటే రజోగుణంలో ఉండేవాళ్ళందరినీ స్వాధీనం చేసుకుంటాడు. తమో గుణంలో ఉండేవాడు కూడా ఆయన స్వాధీనం అవుతాడు. సత్వగుణం కూడా ఆయన స్వాధీనం. త్రిగుణాతీతుడు శ్రీరాముడు. గురువుల అవసరం సమాజానికి. ఈ విధంగా ఈ దత్తాత్రేయుడు కింద 3 లోకాలను కూడా ప్రాణాయామాన్ని ఆ శ్వాసను ఆడిస్తున్నందువల్ల ఆయనకి 3 తలలు పెట్టారు. ఆయన ఈక్వల్ టు దక్షిణామూర్తి. బ్రహ్మంగారు కూడా బ్రహ్మ విష్ణులు పెట్టి ఉంటారు తలగాల ఫోటో. అట్లా ఎవరైతే ధ్యానంలో శ్వాస లయమయ్యి పరబ్రహ్మ స్థితికి పోయి పరమేశ్వరుడు అయ్యి మళ్ళీ ఆయన కిందకి శ్వాసని మూలాధారానికి మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇది ఉత్తరం సహస్రారం, ఇది దక్షిణం. ఉత్తర దక్షిణ సంసేవ్యత అని ఉంది రాజరాజతత్వం. అందుకని ఈ మొత్తం కూడా లలిత సహస్రనామంలో ఉంది ఈ గురుతత్వం అంతా. అట్లా మనకి దత్తాత్రేయ స్వామి జగద్గురు అయ్యాడు. ఇవాళ అనేక దేశాలలో కూడా ఈ దత్తాత్రేయుని ఉపాసించి ఆ దత్తతత్వం గురు తత్వం అని ప్రతి ఒక్క కుటుంబంలో ఈ గురు చరిత్రగా దత్తాత్రేయుని మనం చెప్పుకుంటున్నాం. ఆయన యొక్క అంశతో శ్రీపాద వల్లభుడని పిఠాపురంలో ఎలవడం. ఆయన కాకుండా ఇప్పుడు అద్భుతంగా అక్కడ భక్తులు పోయి అన్ని జిల్లాల నుంచి అక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇది విస్తృతంగా ప్రతి ఆశ్రమాలు ఎన్నో ఆశ్రమాల్లో దత్తపేట తెలిసింది. గణపతి పరమ పూజ్యులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా ఈ దత్తపీఠాన్ని స్థాపించి మైసూరులో వారు విస్తృతంగా ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి ప్రచారం చేస్తున్నారు. అసలు దత్తాత్రేయుని ఎందుకు ఉపాసించాలా అంటే ప్రతి మనిషికి విశ్వాసాలు ఆడితే ధర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కోరికలు కలిగి ఈ మనసు కోరికలతో అశాంతి గురి అవుతుంది. ఎప్పుడు ఆ కోరిక అవి కావాల బాహ్యమైన విషయాలు అవి ఇల్లు పొలాలు ఏదో తిండి గుడ్డలు అంతా డబ్బు కావాలని మనసు వ్యాకులం చెందుతుంది. బాహ్య విషయాల మీద తిరుగుతుంటుంది మనసు. అయితే దాన్ని అదుపు చేయాలంటే ఎట్లా చేయాలంటే మనం ఎవరైతే అవధూతో ఎవరైతే త్రిగుణాతీతుడో ఎవరైతే 3 త్రిమూర్తుల్ని జయించాడో అత్రి మహాముని అలాంటి ఆయన కుమారుడు ఆ అమృతోట లోపల ఇబ్బంది పడతాడు. అయితే మనం
పైకి లోపల అంతర్ముఖమైనప్పుడు త్రిగుణాలు దాటేస్తాం. 21,600 అంటే జీవుడు, 4,000 దాటితే పరబ్రహ్మ స్థితిలో ఉన్నట్టు, పరబ్రహ్మ స్వరూపుడు. తప్పు శ్వాస అంటే మనసు కళలు తగ్గిపోతాయి, 4 కళలు ఉంటాయి. 21,600 అంటే 16 కళలు ఉంటాయి. అదే లౌకికంలో సూర్యచంద్రుల స్వరాలు విడివిడిగా 2.5 మారుతూ ఉంటే, లౌకికంలో జీవుడు నేను, దేవుడు వేరని గుళ్ళు గోపురాలు. ఎప్పుడు ధ్యానంలో అగ్నచక్రంలో పెట్టి అంతర్ముఖమయ్యి ఈ 3 లోకాలలో ఉండే జీవతత్వాన్ని దాటి ఆ ఆజ్ఞాచక్రం లోపల ఉండే పరమాత్మని, పరబ్రహ్మని, పరమేశ్వర తత్వాన్ని పొందుతాడు. అప్పుడు తనలోనే సకలమైన దేవతలు ఉన్నారు. ఈ బయట ఉండేటటువంటి ఇంకోటి దేవతలు నాలోనే ఉన్నారు, బయట ఉండే 14 లోకాలు నాలోనే ఉన్నారు, పంచిపోతాలు నాలోనే ఉన్నాయి, దిక్పాలకు నాలోనే ఉన్నారు, 20 నక్షత్రాలు నాలో ఉన్నాయి, 12 రాసులు నాలోనే ఉన్నాయనే భావన కలిగి తన పరబ్రహ్మ స్వరూపుణ్ణి అంటే పరమేశ్వర స్వరూపుణ్ణి అని తెలుసుకున్నాం. అట్లా తెలుసుకున్నారు దత్తాత్రేయుడు. ఆయన గొప్ప స్థితికి వెళ్ళిపోయాడు. పరబ్రహ్మ తండ్రిలాగా అత్రి మహాములాగా ఆయన కుమారుడు కూడా దత్తాత్రేయుడు పరబ్రహ్మ స్వరూపం పోయి అవధోలు అయిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు. అయితే ఈ శరీరాన్ని నడపాలంటే దక్షిణామూర్తి అవ్వాలి. పరమేశ్వరుడు అవుతాడు అందరూ ధ్యానం చేస్తే, మళ్ళీ శ్వాస కిందకి నింపాలి. అందుకని పరాత్పరుడు పరాలో శ్వాస ఆడుతూ ఉంటే పరమేశ్వరుడు, కిందకి ఈ స్వరం కిందకి ఆడితే ఈశ్వరుడు. అప్పుడు మళ్ళీ కిందకి దింపితే దక్షిణామూర్తి అయిపోయి ప్రజలకు జ్ఞానం చేసేదానికి, ప్రజలకి గురువు కావడానికి ఆ దక్షిణామూర్తి స్వరూపమే దత్తాత్రేయుడిని మళ్ళీ కింద చక్రాలకు ప్రాణాయామం చేస్తూ 3 లోకాలను మళ్ళీ ఆయన ఆడిస్తా ఉన్నందువల్ల పరాలో అపరాలో కూడా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆయన లోపల కేవలం పరమాత్మ పరమేశ్వరుడు తత్వమే కాకుండా ఈ 3టిని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి బ్రహ్మ విష్ణు ఈశ్వర తత్వాన్ని ఆయన గురువుగా భారతదేశం అంతా కూడా సంచరించి అందరికీ పేదోళ్ళకే ఎక్కువ బ్రహ్మగారులాగా ఆయన కక్కయ్యకి అందరూ ఎంత బోధ చేశారు. చిన్న పేదవాళ్ళల్లో కూడా పోయాడు దత్తాత్రేయుడు, రాజులు కూడా పిలిచారు. కానీ ఆయన ఒక విస్తృతమైన ప్రచారం చేశారు. ఈ ఆత్మజ్ఞానతత్వం చక్రాలు ఇవన్నీ కూడా ఆయన అవకాశం చేశారు దత్తాత్రేయుడు. ఆ పరంపర ఎన్నో లక్షల మందికి ఈరోజు గురుతత్వంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే వాడు చేసిన కృషిని బట్టే వాళ్ళ గుర్తింపు వస్తుంది. ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఈరోజు ఒక గురుతత్వాన్ని పట్టుకొని ఆత్మజ్ఞానం వైపు నడుస్తున్నారు. పంచతన్మాత్రలు ఖండానికి కింద కూడా ఉన్నాయి. ముఖంలో అంటే శబ్దస్పర్శ రూపరసగమనాలు ఉంటాయి, దాని కనెక్షనే ఈ యొక్క మనకి ఈ చెవు ఉంది. శబ్దం ఆకాశానికి సంబంధం. అది ఇక్కడ కంఠానికి కింద ప్రకృతిలో ఇది పరమాత్మ. ఈ చెవుల్లో ఉండే శబ్దం పంచతన్మాత్రలో శబ్దం స్తోత్రేంద్రుడు, అది ఇక్కడ ఉంది ఆకాశం. తర్వాత 2 వాయువు. ఈ వాయుతత్వం కంఠంలో ఉంది. ఈ జ్ఞానేంద్రియాలలో హృదయగమనంలో వాయుతత్వం, అది స్పర్శ, చర్మంలో వేడి చల్లదనం తెలుసుకున్నాం. తర్వాత 3వ నేత్రం అగ్ని. ఇక్కడ అగ్ని ఉంది, 2 కళ్ళు అగ్ని. ఈ అగ్ని కూడా ఆజ్ఞా చక్రంలో ఉంది. 3వ నేత్రం అగ్ని అంటే కళ్ళు అగ్ని. ఈ 2 కళ్ళకి మనసు పైన ఉంటుంది, అది కూడా అగ్ని తత్వమే. ఎందుకంటే ఈ శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణ తత్వం శ్వాసరూపంలో నాభి పుట్టినప్పుడు అక్కడ సోహం భావం జరుగుతూ ఉంటే నాభిలో పుట్టిన అగ్నే కళ్ళల్లో ఉండేది, చేతుల్లో ఉండేది, పాదాల్లో ఉండే అగ్ని. ఆ నాభిలో అగ్ని పెరిగితేనే మనసుకి శక్తి వస్తుంది, బ్రహ్మ. అట్లా కింద ఈ అగ్ని ఈ నాభిలో ఉండే అగ్ని సంబంధం ఉంది. నాభిలో అగ్ని తగ్గిపోతే డీవిటమిన్ పోద్ది, శక్తిహీనుడైపోతాడు, మానసిక కళలు తగ్గిపోతాయి, పవర్ పోతుంది. అట్లే
జలతత్వం రసం, అది స్వాదిష్టాన చక్రం నుండి జలానికి సంబంధం. అలాగే పృథ్వీ మంచి చెడు వాసనలు, అది మూలాధారంలో ఉండే భూతత్వం. అక్కడ మనకి గంధం కింద చెప్తారు. శబ్దస్పర్శ రూప రసగంధాదులు ముఖంలో ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు మూలాధారంలో కూడా ఉన్నాయి, ఈ కంఠానికి కింద. అయితే ధ్యానం చేసినప్పుడు ప్రతి మనిషి బాహ్య కర్మలు చేస్తామంటే కాళ్ళు చేతులు ఆడిస్తే ఈ చంద్ర సూర్య స్వరాలు విడివిడిగా ఆడితే ఈ చంద్ర స్వరం వల్ల మనసు కోరికలు, శుక్రాచార్యులు సూర్య స్వరం ఆడినప్పుడు జ్ఞానం, బుద్ధి, జ్ఞానం, ఆత్మ, జ్ఞానం, శరీరంలో శక్తి క్లీనింగ్ జరుగుతుంది. అయితే మనం ధ్యానం చేస్తే ఆత్మచక్రం సహస్రాలు అంటే ఈ శ్వాస కింద వేయకపోతే ఈ పంచ ప్రాణాలు ఇవన్నీ కూడా పార్ట్లన్నీ కూడా ఇబ్బంది పడతాయి. ఎలాంటి లేనటువంటి అని అనసూయ మాట. ఏ భూమండలంలో ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా అసూయ లేకపోతే, ఏ స్త్రీమూర్తి అయినా సరే అసూయ లేకపోతే వాళ్ళందరూ అనసూయ మాటలతో సమానమే. అది క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి అందరూ. ప్రతి స్త్రీమూర్తులు, ప్రతి కుటుంబంలో ఉండే స్త్రీలు తనలో ఉండేటటువంటి 3 గుణాలని దాటాలి. అని అసూయ లేదా కాబట్టి అంతటి అత్తి మహాముని, ఆయన పరబ్రహ్మ స్వరూపుడు, ఆజ్ఞాని సహస్రాల కైలాసవాసి, భూమి మీద ఈ శరీరంలోనే కైలాసంలో ఉన్నట్టుగా మనం ధ్యానం చేస్తే, ఎవరు ఆజ్ఞా నుంచి పోతారో కళ్ళు మూస్తారో, కళ్ళు మూసి ధ్యానం చేసే ప్రతి వ్యక్తి కైలాసవాసి. అతను అత్రి మహామునితో సమానం. అత్రి మహాముని ఆయన పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆయన ధర్మబద్ధంగా అనసూయ వచ్చింది. రజోగుణం ఉంటే మండోదరి వచ్చింది, ఆయన మహాప్రతివర్తి రావణాసుడు. కానీ ఋషులందరికీ గుణాతీతులు, త్రిగుణాతీతులు ఋషులందరూ వాళ్ళకి ఆ టైటిల్స్ అయింది. ఒక ఋషికి ఒక పేరు వచ్చిన టైటిల్. సరే, అలాంటి త్రిగుణాతీతుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ అత్రి మహామునికి ఎలాంటి ఆ గుణాలు, ఈర్ష్యా ద్వేషాలు లేనటువంటి అనసూయ మాతకి ఎవరు పుట్టారంటే దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు మహర్షి తపస్సు చేసి ధ్యానం చేసి ఆయన కూడా అలాంటి వాళ్ళు పుట్టినారు కాబట్టి ఆ ఋషుల్లో తిరిగి ఆ యుగంలో ఆయన పరబ్రహ్మస్థితి పై స్థానానికి వెళ్ళి మళ్ళీ 3 తరాలు ఎందుకు వచ్చినాయి? ఎవరైనా ఋషులకు ఒక తరం చూసాను కానీ 3 తరాలు కాదు. 3 తరాలు అంటే ఏంటి? బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు 3 తరాలు ఉన్నాయి. ఆవు ఆయన స్వాధీనంలో, గోవు అంటే ఇంద్రియాలు, మళ్ళీ 10 ఇంద్రియాలు ఉన్నాయి. ముఖంలో 5 ఇంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. అదేవిధంగా కాళ్ళు, చేతులు, భుజస్థానం, లింగస్థానం, చర్మం, కర్మేంద్రియాలు. ఈ ఇంద్రియాలతోనే ఈ శరీరం నడుస్తుంది. ఇది మనసుకు సంబంధించింది. ఈ మనసు ధ్యానంలో 3 బంధనాలు పడిపోయి ధ్యానంలో అంతర్ముఖమైనప్పుడు ఈ 10 ఇంద్రియాలు ముడుచుకుంటాయి. ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మన మనసు స్వాధీనంలో ఉంటుంది, కోరికలకి అతీతంగా ఉంటుంది. అందుకని అందరూ దత్తాత్రేయుడిని గురువు పట్టుకుంటేనే ఇది జరుగుతుంది. అలాంటి గొప్ప అవధోళన పట్టుకుంటే ఇంద్రియ నిగ్రహం. అందరూ సన్యాసం తీసుకోగలిగా. ప్రతి సంసారి ఇంట్లో ఉంటూ కాపురం చేస్తూ పిల్లలను పెంచుతూ ఇప్పుడు హిందూ ధర్మాన్ని పరిరక్షించే సంతానాన్ని తయారు చేస్తూ దత్తాత్రేయుడిని ఉపాసిస్తే వాళ్ళు ఇంద్రియ నిగ్రహంతో ఈజీగా ఇంద్రియాలన్నీ స్వాధీనం. అది ఈజీ మెథడ్. ధ్యానం చేయబడ్డా, తపస్సు చేయబడ్డా ఒక గురువుని పట్టుకుంటే ఆయన అనుగ్రహంతోనే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. దానికి దత్తాత్రేయుని అందరూ ఉపాసిస్తున్నారు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.